భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగాడు ఒక ఆయన. ఏమీ చదువుకోని ఒక ఆయన అన్నాడు, నేను పుట్టిన తరువాత ఎన్నో గీతలు గీశాను, గీసిన గీతలన్నీ కూడా తడి తగిలితే చెరిగిపోయాయి. కానీ ఏ మహానుభావుడు ఏ బులి పెట్టి గీశాడో, నేను పుట్టినప్పుడున్న ఈ గీతలు ఎన్ని మాటలు కడిగినా పోలేదు. చిట్ట చివరికి ఈ శరీరం పుడకలైపోతే పోవాలంతే. ఈ గీతలు గీసిన మహాశిల్పకుడు ఉన్నాడని నమ్మినప్పుడు వాడు పరమేశ్వరుడు కాక వేరెవ్వరన్నాడు. నమ్మకం అనేటటువంటిది, విశ్వాసం అనేటటువంటిది పరబ్రహ్మం. అందుకే శాస్త్రమునందు గురువునందు మొట్టమొదట ఆ విశ్వాసము ఏర్పడితే తప్ప మనిషి తరించడు. అందుకే పుట్టినరోజు ఎవరెవరిది జరపాలి అంటే తన పుట్టినరోజు తాను చేసుకోవాలి. పెళ్లి రోజు అవి చేసుకోమని లేదు, పుట్టినరోజు చేసుకోవాలి. అలాగే దేవతల యొక్క పుట్టినరోజు చెయ్యాలి. మొన్న హనుమత్ జయంతి వచ్చింది, చేశాం. అలాగే కృష్ణాష్టమి వస్తుంది, చేస్తాం. మహాశివరాత్రి వస్తుంది, చేస్తాం. మూడవది, గురువు గారి పుట్టినరోజుకి శిష్యులందరూ ఆ ప్రాంగణానికి వెళ్ళి గురువుగారు ఏ రోజున అవతార స్వీకారం చేశారో, ఆయన మన కోసమని కర్మ చేయడానికి రాలేదు శరీరంతో, మనని ఉద్ధరించడానికి వారు వచ్చారు. వారు వచ్చి అలా కూర్చుని మనని అనుగ్రహిస్తున్నారు. వారి మాట ఒక్కటి చాలు. నాబోటిగాడి మాట కొన్ని గంటలు చెప్పినా ప్రయోజనం ఎక్కువ ఉండదు. అరణ్యంలో కాకి కూస్తూనే ఉంటుంది, ఏమిటి ప్రయోజనం? ఎవరికి బంధువులు వస్తారని సంతోషించాలి? సింహం గుహలోంచి ఒక్కసారి అరుస్తుంది, అంతే, సింహ గర్జన, అన్ని గుహల్లోకి పారిపోతాయి. గురువు ఎంత మాట్లాడాలి? మాట్లాడక్కర్లేదు, అలా కూర్చుంటే చాలు, సింహ గర్జన. ఆయన్ని చూస్తే చాలు, ఆయన ఒక్క మాట అంటే చాలు, ఆయనకో నమస్కారం పెడితే చాలు. ఆయన ఏ రోజు అవతార స్వీకారం చేశారో, నేను ఆయన పుట్టినరోజు అన్న మాట వాడగలిగినంత సాహసం చేయలేను. పుట్టడం కర్మ చేసుకున్నవాడు కర్మను అనుభవించడానికి పుడుతూ ఉంటాడు. అలా పుట్టినవారు కారు. అలా పుట్టినవారైతే దాదాపు 3 దశాబ్దాల క్రితం కీకారుణ్యంలో ఉన్న ఈ ప్రదేశంలోకి వచ్చి తన సంకల్ప మాత్రం చేత ఇంత దివ్య భూమిగా ఎలా మార్చగలిగారు? ఆ సంకల్ప బలం లేకపోతే, ఆ తపోశక్తి లేకపోతే, ఎంత తపశ్శక్తి లేకపోతే ఇవాళ ప్రపంచ పటంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్న పేరు వినపడ్డంత మాత్రం చేత, ఏదో తిక్కన గారి విరాట పర్వతంలో చెప్పినట్లు, ఏదో నీరజాకరములు నిష్ఠయి చేసిన భవ్య తపంబు ఫలమనంగ దినసముఖాకినందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగ హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెరుబొందం పుట్టెడు మూలకందమనగా జన సమాజ హృదయ కరపుట సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చు భానుబింబంబు పూర్వాగ్రిపై విలింగే అంటాడు. గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్న పేరు విన్నంత మాత్రం చేత లోకంలో ఎవరిచే 2 చేతులైనా ఇలా ముకుళించుకుంటాయి, ఇలా నమస్కరిస్తారు. అంతటి కారణజన్ముడుగా ప్రభవించాలి అంటే అది సామాన్యమైన పుట్టుకెలా అవుతుంది? అదొక అవతార స్వీకారం. అటువంటి మహావతారం ఒకటి నడుస్తున్న రోజుల్లో, అటువంటి ఒక మహాపురుషుడు ఈ భూమి మీద నడయాడుతున్న కాలంలో, వారు తిరిగిన చోట తిరిగి, వారు ఉన్న చోట కూర్చుని మాట్లాడి, వారి పాదపద్మములను దర్శించి, వారి మాట విని, వారిని చూసి వెళ్ళగలిగినటువంటి భాగ్యమే అద్భుతమైతే, వారు అలా అవతార స్వీకారం చేసిన రోజున వెళ్ళి ఒక్కసారి నువ్వు ఆ ప్రాంగణంలో నిలబడి నమస్కరించి వెళ్ళిపోతే చాలు, నీ జన్మ ధన్యం అయిపోయిందండి. అందుకే గురువు యొక్క అవతార స్వీకార దినోత్సవానికి వెళ్ళాలి. అయితే దేనికైనా ప్రాప్తం అనొకటి ఉంటుంది, ఆ సమయం వస్తే తప్ప జరగదు. నేను సిగ్గుపడ్డా, ఇందాక పూర్ణచంద్రరావు గారు వీడిని 3 ఏళ్ల నుంచి రమ్మంటున్నామండి, వీడి ఇవాళ ఊడిపడ్డాడు అన్నారు. ఆయన అన్నారు, స్వామీజీ ఇలా చూపించి దత్తుడి అనుగ్రహం ఇప్పటికీ కలిగింది అన్నారు. స్వామి నా జన్మధన్యం అన్నారు. నిజం కదూ, 3 ఏళ్ల నుంచి వద్దాం అనుకుంటున్నాను, రాలేకపోయాను. నాకేం రాకూడదని కాదు, రావాలని ఆర్తి ఉన్నా రాలేకపోయాను. ఇప్పటికీ నా జన్మ పండిందంటలేదు, వారి అనుగ్రహం లాగిందంటున్నాను. వీడంతటా వీడెటూ రాలేడురా, నేను లాగుతానని లాగారు, వచ్చి పడ్డాను. కాబట్టి ఇంత మహోత్కృష్టమైనటువంటి వేళలో రాగలగడం ఒకెత్తైతే, అసలు ఈ పీఠానికి తన జీవితాన్ని అంకితం చేసేసి రాజమండ్రిలో లెక్చరర్గా చేస్తున్న రోజుల్లో మాతో రైల్లో వస్తుండేవారు. ఆ పుస్తకాలు చేత్తో పట్టుకుని ఏమి చిరునవ్వో, ఎంత ప్రేమైకమూర్తో, ఎంత స్నేహభావనో. మా సుబ్బయ్య దీక్షితులు గారిది. నేను వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా వారు ఏదని.
అటువంటి సరస్వతీ స్వాధీనుడు కింద కూర్చుని నన్ను పైన కూర్చోపెట్టి, నాకు మోకాళ్ళు నిప్పున్నాయి, నేను కుర్చీలో కూర్చుని మాట్లాడుతూ ఉంటాను, కానీ స్వామి సన్నిధానంలో కింద కూర్చుని మాట్లాడతానండి అన్నాను. ఆయన అన్నారు, నాకన్నా కిందే ఉందివు కానివని బల్లేసుకుని కుర్చీ వేసుకుని పైకెక్కారు. ఏమి కారుణ్యం! నువ్వు కిందే ఉన్నావుగా, నేను పైనే ఉన్నానుగా, ఓ చిన్న గీత కింద పెద్ద గీత గీసి, చిన్న గీత ఓ గీతని చిన్న గీత చెయ్యాలంటే కిందో పెద్ద గీత గీస్తే చాలు, నేను పైన ఉండడం కదా నీకు కావాలి. బల్లేసుకుని కష్టపడి వారు పైకి ఎక్కి కూర్చున్నారు, నన్ను కుర్చీలోనే కూర్చోబెట్టారు, కిందొద్దులే, కిందే ఉన్నావుగా అలా మాట్లాడు. అది గురువు యొక్క కారుణ్యం అంటే. ఏమి నిజంగా వారు మాట్లాడు అంటే నేను ఇక్కడ కూర్చుని మాట్లాడేవాడిని అరగంట ఏమి, వారి సన్నిధానంలో శివరాత్రిలో ఓ రాత్రి అంతా మాట్లాడతా, అంత సంతోషం. కానీ వారు అలా అనుగ్రహించారు కాబట్టి అది గురువు యొక్క కారుణ్యం. అందుకే మనందరం పరమ సంతోషంగా రేపు భానుబింబం ఉదయించడానికి ముందే మనం చెయ్యవలసిన నిత్యకర్మ పూర్తి చేసుకుని రేపటి రోజున పరమాద్భుతమైనటువంటి రీతిలో స్వామివారి యొక్క ప్రథమ శిష్యులు వారి యొక్క పాదపద్మములకు స్వర్ణపద్మముల చేత పూజ చేస్తారట. ఆ వైభవోపేతమైన సన్నివేశాన్ని తిలకించి మనందరం ఆ మధురానుభూతులతో వేదం ఎలా విధించిందో అలా ప్రవర్తించామన్న తృప్తితో, స్వామి మా అంతట మేముగా మమ్మల్ని ఉద్ధరించుకోగలిగిన శక్తి కలవాళ్ళం కాదు, మేము మా మనసుల్ని మీ దగ్గర మూట కట్టి పెట్టేస్తున్నాం, మమ్మల్ని ఉద్ధరించే కర్తవ్యం మీరు స్వీకరించండి అని నమస్కరించి మన ప్రాంతాలకి బయలుదేరతాం. ఇంతకన్నా ఇచ్చిన వేళ దాటి మాట్లాడడం గురువుగారి ఆజ్ఞని ధిక్కరించడం అవుతుంది. అందుకని నేను నా ప్రవచనాన్ని ఇక్కడితో పూర్తి చేస్తూ, నిజంగా వీడికి ఏదో పని చెప్పకపోతే వీడు ఎలా తరిస్తాడని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నా చేత చెప్పించారు తప్ప నిజంగా చెప్పడానికి అర్హతనున్నవాడిని నా చేత చెప్పించారనుకుంటున్నారా? అది వారి అవ్యాజ కారుణ్యం. వారి యొక్క అవ్యాజమైన కారుణ్యానికి వేరొక్క మారు నా శిరసు వారి పాదపద్మములకు తాటించి నమస్కరిస్తూ స్వస్తి.